హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ టీడీపీ వాళ్ళకి సంబంధించి వాళ్ళందరికీ కూడా నేనున్నాను, మీరేం భయపడాల్సిన పని లేదు అంటూ అస్మిత్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అయితే ఆయనకు సంబంధించి మనం మాట్లాడాలి అంటే ముందు ఎప్పుడైతే తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేతలు ఎప్పుడైతే ముందుకు వచ్చి చాలామంది కార్యకర్తలు కానివ్వండి, టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతోమందిని జైల్లో వేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి గెలిచింది అనే ఆనందం కంటే మన వాళ్ళు కృషి చేసిన వాళ్ళు ఎంతోమంది జైల్లో బాధపడుతున్నారు అని దానిపైనే ఎక్కువగా బాధ ఉంది అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. ఇక దీనిపైన ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలి అంటే ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనము ముందు ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపులు చేసింది ఏంటి, అసలు టీడీపీ నేతలను ఎక్కడైనా కనిపిస్తే చాలా మట్టుకి అక్రమంగా కేసులు పెట్టేసి లోపల ఇలాంటి చాలా చేశారు. అయితే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే పింఛన్లకు సంబంధించి, అలాగే జూలై 1 నుంచి ఇంటి వద్దకు సచివాలయంకి సిబ్బంది వచ్చి అన్నీ మీకు అందుబాటులోకి తీసుకొస్తారు అని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ ఎవరెవరైతే జైల్లో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ముందు ఫస్ట్ వాళ్ళకి భద్రత కల్పించడము, బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకుంటారు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తంగా రాష్ట్రంలో ఎటువైపు చూసినా కూడా కూటమి గెలవడానికి ఎంతోమంది కృషి చేశారు. ఆ కృషి చేసిన వాళ్ళల్లో సగానికి సగం మందిని ఎక్కడికో పంపించడము, ఏదో కేసులు పెట్టడము, ఇలాంటివన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన విషయాలు మనకు తెలిసిందే. అయితే ఎన్నో కష్టాలు పడిన తర్వాత కూటమి గెలిచింది. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట భయము, ఎక్కడో ఒక చోట అసంతృప్తి అనేది ఉంది అని అయితే ఆయన పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఈ అసంతృప్తి, భయం దేనికి అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అసలు ఒక రక్షణ అంటూ ఏది లేకుండా ఇలాంటి ఎందుకు చేస్తున్నారు, ఏమిటి అనే దానిపైన మాట్లాడడం జరిగింది. మెయిన్ ఏంటి అంటే శుక్రవారం రోజు అనంతపురంలోని జేసీ నివాసం నుంచి సామాజిక మాధ్యమాలకు వేదికగా చేసుకొని ఆయన ప్రజెంట్ దీనికి సంబంధించి అంతా మాట్లాడడం జరిగింది. అయితే కష్టపడి అటు తాడేపత్రి నియోజకవర్గంలో టీడీపీ కూటమి ప్రతి ఒక్క దగ్గరలో క్లీన్ స్వీప్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ టైంలో ఎవరెవరైతే అక్కడ లోపాలు ఉన్నారో వాళ్ళందరూ ధైర్యంగా ఉండాలని చెప్పేసి అయితే ఆయన అస్మిత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. దీనిపైన మీరు ఏమనుకుంటారంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి.